రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చూసుకుంది. శబరిమల దర్శనం ముగించుకుని స్వగ్రామాలకు బయలుదేరిన భక్తులు రహదారి పక్కన కారు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వ్యక్తి వద్ద పోలీసులు వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన పలువురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామాల్లో కన్నీటి వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులు ఏదైతే తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తమిళనాడుకి సంబంధించినటువంటి స్టేట్ లో రామేశ్వరం సమీపంలో కారు రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్నటువంటి అయ్యప్ప భక్తులలో లారీ రూపంలో వచ్చినటువంటి మృత్యువు ఢీకొనడంతో ఏపీకి చెందినటువంటి నలుగురు దుర్మరణం పాలయ్యారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే విజయనగరం జిల్లాకు చెందినటువంటి ముగ్గురు, అలాగే గజపతి నగరం మండలానికి చెందినటువంటి ఒక వ్యక్తి మృతి చెందారు. ఈ మృతి చెందినటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది, ఎలా ఈ ప్రమాదం జరిగిందనే విషయంపై అయితే కొంత క్లారిటీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంపై దైవ దర్శనం కోసం బయలుదేరి భక్తులు మృత్యువాతకు గురవడం మనసులను కలిసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యాత్ర సమయంలో ఆ రాత్రి ప్రయాణికులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు కొండపల్లి శ్రీనివాస్ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అది మృతి చెందినటువంటి వారి వివరాలు చూసుకుంటే కనుక వంగర రామకృష్ణ 51 సంవత్సరాలు, ఇక్కడ చూస్తే కోరపు కొత్త వలస అనే గ్రామానికి చెందినవాడు. అలాగే మార్పి అప్పలనాయుడు, ఆయన వచ్చేసి కోరపు కొత్త వలస విజయనగరం జిల్లా. అలాగే మారాడుపు రాము, ఈయన కూడా కోరపు కొత్త వలస అంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు. అలాగే బండారు చక్రరావు, ఈయన కూడా గజపతి నగరానికి సంబంధించినటువంటి మైలుపల్లి గ్రామానికి చెందిన వారిగా వీళ్ళు ఇప్పటికే గుర్తు చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రయాణంలో ఉన్నటువంటి మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యారు. ఆయన్ని హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది నిన్న తెల్లవారుజామున ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున 2:30-3 గంటల సమయంలో శబరిమల దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఎందుకంటే దూర ప్రయాణాల్లో చాలా మందికి, ఎందుకంటే ఇక్కడి నుంచి 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది, కర్ణాటక కేరళ మీదుగా శబరిమల వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కడైనా కనుక సైడ్ పెట్రోల్ బంకుల దగ్గర కానీ లేదా సురక్షిత ప్రాంతాల్లో ఆగి ఉండుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు అనేది అయితే ఎదుగుతున్నారు. అయితే ఈ నలుగురు మృతి పట్ల ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దర్శనం ముగించుకొని తిరిగి వస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా నిన్న రాత్రే 10 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. శబరిమలలో దర్శనం చాలా అద్భుతంగా అయింది, మేమంతా తిరిగి మళ్ళీ మన గ్రామాలకైతే చేరుకోవడానికి మరొక 24 గంటలలో మేమైతే అందరూ తిరిగి వస్తామని చెప్పేసి అయితే చెప్పినటువంటి పరిస్థితి మాకు అందరూ ఇది చేసినప్పటికీ లోకల్ చాలా బాధాకరమైన కూడా. ఎస్ కన్నబాబు, మరి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారా? ఇది నిన్న అంటే తెల్లవారుజామున సుమారుగా 2:30 ప్రాంతంలో తమిళనాడు రాజేశ్వరి అక్కడ నుంచి వరకు అంటే రామేశ్వరం నుంచి విశాఖ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే కొంత సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం ఏవైతే మృతి చెందినటువంటి ఎవరైతే మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ నలుగురికి కూడా శవ పరీక్షలు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పోస్ట్ మార్టం అనంతరమే వీళ్ళందరినీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే అటు తమిళనాడు లేదా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడిన తర్వాత
వారిని ఏదైనా ప్రత్యేకమైనటువంటి విమానం ద్వారా పంపిస్తారా లేదంటే రోడ్డు మార్గం ద్వారానే పంపిస్తారా అనేటువంటి విషయాన్ని అయితే కొంత అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్పందించిందని చెప్పాలి. ఎందుకంటే ఈ అయ్యప్ప భక్తులకు జరుగుతున్నటువంటి విషయాల్లో ఈ రకమైనటువంటి దుర్మరణం చెందడం కొంత బాధాకరమైన విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకుని ఖచ్చితంగా తమ సొంత గ్రామాలకు ఈ మృతదేహాలను అప్పచెప్పాలని అయితే బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ. రైట్ కనుబాబు, థ్యాంక్ యూ.